సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం ఒక భాగం చదువుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడకుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. చిన్న ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన నాయనా, మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ కార్యాలు జరిగించండి, నీ కొరకు వెలిగించండి ప్రభా. ఈ మాటలు వింటున్న ఏ ఒక్కరి పాదధూలికి సరిపోని నిష్ప్రయోజకునైన నీ పాదదాసుని, నీ సేవకునైన నన్ను నీవు నీ కృపలో దాచి మరుగుపరిచి ఈ మట్టి ఘట్టములో నీ మహిమ గల మాటలు నింపి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క జీవిత హృదయాంత రంగములలో నీ కొరకైన ఆసక్తి, ఓ ఆత్మీయ అనుభవాలను దయచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకొని వాక్యపు వెలుగులో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క జీవితము ఎదిగి వర్ధిల్లినట్లు కృప చూపించమని యేసయ్య పుణ్యనామములు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్మి నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ మాటలు వింటున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్యములో మనము నమ్మకత్వము అనే పదాన్ని మనం చూస్తాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అంటే, నమ్మకత్వం అంటే ఏమిటి అంటే, బయటికి భక్తిగా ఉంటూ దాని శక్తిని ఆశ్రయించలేని వ్యక్తులు నమ్మకస్తులు కాదని నేను దేవుని సేవకుడిగా ఈ ఉదయంకాల సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వం అంటే పరిస్థితులు మారినా, మరి నిందలు, అనుమానాలు, అవమానాలు, దుఃఖం, కన్నీరు, ఆవేదన ఏ పరిస్థితులు వచ్చినా సరే దేవుని యందు స్థిరంగా ఉండే మనస్సే నమ్మకత్వానికి సూచనని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటి అంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునని దేవుడు ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోసేపు జీవితాన్ని మనం తీసుకుంటే, యోసేపు తన యజమాని ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఇంకో మీరు గమనించారా లేదు కానీ, తన అన్నల దగ్గర కూడా నమ్మకంగా ఉన్నాడు, తన తండ్రి దగ్గర నమ్మకంగా ఉన్నాడు, మరి చెరసాలలో కూడా నమ్మకంగా ఉన్నాడు, రాజభవనంలో కూడా నమ్మకంగా ఉన్నాడు. మరి అలాంటి నమ్మకమైన యోసేపు జీవితాన్ని మీరు గమనిస్తే, మరి ఆ యోసేపుని ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు చేశాడు. అంటే నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు దేవుడు అనుగ్రహించక మానడని యోసేపు జీవితం మన కళ్ళ ముందు ఒక గొప్ప ఉదాహరణగా ఉందని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన కుటుంబ సభ్యులారా, ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, మరి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనుషులు చూడకపోయినా దేవుడు మనల్ని చూస్తున్నాడని ఒక నమ్మకమైన భక్తి జీవితాన్ని, దేవుని ఎదుట నమ్మకత్వాన్ని కలిగి మనం ఉంటే, మనము ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించగలిగే మహిమ గల దేవుడు మన దేవుడని నేను ఈ సమయంలో ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మకత్వం అంటే ఏమిటి అంటే, మరి పరిస్థితులు మారినా దేవుని యందు స్థిరంగా ఉండడమే నమ్మకత్వము. ఏ స్థితిలోనైనా స్తుతి పాట పాడగలిగి దేవుణ్ణి ఘనపరచడమే నమ్మకత్వము, దేవుణ్ణి స్తుతించడమే నమ్మకత్వము, దేవుణ్ణి ఆరాధించడమే నమ్మకత్వము, దేవుడు చేసిన మహత్కార్యాలను, గొప్ప కార్యాలను అనేకులకి తెలియచేయడమే నమ్మకత్వము. అలాంటి నమ్మకమైన భక్తి జీవితాన్ని మన యందు ప్రభు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అప్పుడు దేవుడు మనకిచ్చే గొప్ప కృపా భాగ్యం ఏంటి అంటే, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగుతాయి. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి నమ్మకత్వం అంటే ఏమిటో మీరు నేను ఇప్పుడు ధ్యానించాము. ఇప్పుడు మరొక విషయాన్ని మనం నమ్మకత్వము అంటే ప్రతి చిన్న విషయాలలో కూడా నమ్మకంగా మనం ఉండాలి.
చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలి. మరి ఒకసారి మీరు గమనిస్తే లోకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, మీరు తర్వాత చదవండి. లోకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ఉంటుందంటే, అల్పమైన దానిలో నమ్మకమైన వాడు ఎక్కువ దానిలో నమ్మకమైన వాడిగా ఉంటాడు అని. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఈ చిన్న విషయములు, అంటే చిన్న విషయం అంటే ఏంటి, కుటుంబ ప్రార్థన నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మందిరంలో చెప్పులు లైన్లో పెట్టడం ఆ చిన్న విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని మందిరంలో చేపలెత్తే విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుని పనిలో మరి నమ్మకంగా ఉన్నప్పుడు, దేవుడు నీ నమ్మకత్వాన్ని చూసి పెద్ద వాటిని నీకు అప్పగిస్తాడు. ఒకటి నమ్మకత్వం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. రెండోది ఏమిటి అంటే చిన్న విషయాలలో నమ్మకంగా మనం ఉండాలి. లోకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారము అల్పమైన దానిలో నమ్మకమైన వాడు ఎక్కువ దానిలో కూడా నమ్మకంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు వాక్యం అంటున్న నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు చిన్న విషయాలలో ఇది చిన్న విషయమే కదా పర్వాలేదులే అనుకొని పరిశుద్ధతను కోల్పోయిన అపనమ్మికమైన బలహీనమైన భక్తి జీవితాన్ని మనం చేస్తున్నామేమో. ఈ సమయంలో మీరు నేను ఆలోచించుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇది ఒక చిన్న విషయమే కదా అని నువ్వు కానీ పాపంలో పడిపోతే, లోక సువార్త 16వ అధ్యాయం 10వ వచనం ప్రకారము చిన్న విషయమే కదా అని నువ్వు కానీ నీ మాటలో ఒక మాటే కదా అని నువ్వు తీసుకొని నువ్వు పాపంలో పడిపోతే నీవు పరిశుద్ధతను కోల్పోతావు. దేవుని యందు యథార్థతను కోల్పోతావు, నమ్మకత్వాన్ని కోల్పోతావు. ఇది దేవుని చిత్తం కాదు. దేవుని చిత్తం ఏంటి అంటే దేవుణ్ణి స్తుతించిన దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక నెరవేర్చడం దేవుని చిత్తం, దేవుని యొక్క వాక్యానికి లోబడ్డం దేవుని చిత్తం. ప్రతి విషయాన్ని బట్టి కూడా చిన్న విషయమైన పెద్ద విషయమైన దేవునికి స్తుతి చెల్లించిన దేవుని చిత్తం. మరి నువ్వు నేను అలా చేస్తున్నామో లేదో, అలాంటి విషయంలో నమ్మకంగా ఉన్నామో లేదో మనం పరిశీలన చేసుకోవాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న విషయములలో నమ్మకంగా మనం ఉండాలి. ఎందులోని ప్రార్థనలో నమ్మకత్వం మనం కలిగి ఉండాలి. నువ్వు కుటుంబ ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉన్నావా? వ్యక్తిగత ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉన్నావా? రహస్య ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉన్నావా? ఉపవాస ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉన్నావా? మరి ఈరోజు ఒకరోజు కుటుంబ ప్రార్థన చేస్తే 2 రోజులు మానేసే ఒక భయంకరమైన బలహీనమైన భక్తి చేస్తున్న మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నుంచైనా నీ కుటుంబ ప్రార్థనలో నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని మీరు గమనించండి. బైబిల్ చదివే విషయంలో నమ్మకత్వం నువ్వు కలిగి ఉన్నావా? అసలు నువ్వు బైబిల్ ఒక అధ్యాయం చదివి ఎన్ని రోజులయ్యింది? నీ నమ్మకత్వం నీకు నీ దేవుడికి తెలుసు. బయటికి నువ్వు నేను భక్తి పరులాగా కనబడొచ్చు, కానీ నీవు దేవుని ఎదుట నువ్వెంత నమ్మకత్వం లేనిదానిగా, నమ్మకత్వం లేనివాడిగా ఉన్నావో నీకు నాకు బహు తేటగా తెలుస్తుంది. కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ఎదుట నమ్మకంగా బ్రతకాలని ఆసక్తి మనకు ఉండదు. కానీ ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉన్నావా? బైబిల్ ధ్యానించడంలోని, బైబిల్ చదువుట్లోని నమ్మకత్వం కలిగి ఉన్నావా అని ప్రభువు నన్ను అడుగుతూ ఉన్నాడు. సంఘ సేవలో నువ్వు నమ్మకత్వం కలిగి ఉన్నావా? అది ఏ పనైనా కావచ్చు. సంఘాన్ని ప్రార్థనకి పిలిచే విషయం అది నీ పని అనుకో, అది నమ్మకత్వం నువ్వు నేను కలిగి ఉండాలి. నేను దేవుని సేవ విషయంలో మరి దేవుని సేవ కొరకు వెళ్ళాలి, అక్కడ నేను నమ్మకత్వంగా ఉన్నాను లేదో చూడాలి. అనుకూలత ఉండి అవకాశం ఉండి కూడా నేను దేవుని సేవకు వెళ్ళట్లేదు అనుకో, నేను సేవలో నమ్మకత్వం లేనివాడిగా దేవుని ఎదుట మిగిలిపోతాను. ఈరోజు శుక్రవారం కూడా ప్రార్థనకి, ఆదివారం కూడా ప్రార్థనకి, కుటుంబ ప్రార్థనకి అనుకూలత ఉండి అవకాశం ఉండి కూడా నువ్వు నేను వెళ్ళలేకపోతున్నాము అంటే దేవుని ఎదుట అపనమ్మకస్తులుగా, అజ్ఞానులుగా మిగిలిపోతాం. దేవుని చిత్తం అది కాదు. దేవుని చిత్తం ఏంటంటే చిన్న విషయంలో కూడా నమ్మకంగా ఉండి ఆయన్ని స్తుతించడం దేవుని చిత్తం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక విషయాన్ని మనం గమనించుకుంటే కుటుంబ బాధ్యత విషయంలో నమ్మకత్వం. కుటుంబం ఈరోజు చాలామంది కుటుంబం విషయంలో
నమ్మకత్వం కలిగి ఉండరు. భార్య భర్తల మధ్య నమ్మకత్వం ఉండదు, మరి తల్లిదండ్రుల మధ్య నమ్మకత్వం ఉండదు. ఈ నమ్మకత్వం లేకపోవడం ఏం చేస్తుంది తెలుసా? అపవాది కుయుక్తులకి దొరికిపోతారు. ఈరోజు నువ్వు నేను మనం ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండాలి, సంఘ సేవలో నమ్మకత్వం కలిగి ఉండాలి, బైబిల్ చదివి ధ్యానించే విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, సంఘ సేవలో నమ్మకత్వం కలిగి ఉండాలి, మరి కుటుంబం బాధ్యతల విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి, తల్లిదండ్రులు బిడ్డల విషయంలో మరి బిడ్డలపై బాధ్యత కలిగిన విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. మరి నువ్వు నేను అలా కలిగి ఉన్నామా లేదా అనేదే ఈ సమయంలో పరిశీలించుకొని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట మన బ్రతుకుని యథార్థంగా ఒప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అసలు నమ్మకత్వం అంటే ఏంటో మీకు తెలియజేశాను. మరి చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలని మీకు తెలియజేశాను. ఇప్పుడు ఈ మూడో విషయం ఏంటి అంటే, నమ్మకమైన వారికి దేవుడు మెండుగా దీవెనలను ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 28:20 ప్రకారం మనం చూసుకుంటే, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ఈరోజు నువ్వు అలా నమ్మకంగా ఉన్నావా లేదనే పరిశీలించుకోవడమే ఈ ప్రార్థనలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి అనుదినము ప్రతిరోజు మనకు ఆయుష్ను అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని నడిపిస్తుంటే, ఆయన్ని అర్థం చేసుకోకుండా ఆయన్ని బాధ పెట్టిన బలహీనమైన భక్తి జీవితం జీవించడం కంటే మన బలహీనతలు ఒప్పుకొని ఆయన ఎదుట నమ్మకమైన బిడ్డగా దేవుని కొరకు బతకాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో నమ్మకమైన వారిని మీకు కొంతమందిని పరిచయం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒకసారి మీరు అబ్రహాము జీవితాన్ని మనం తీసుకుంటే, అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము యెహోవాని నమ్మాడు. అది అతని నీతిగా ఎంచబడ్డది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ కుటుంబంలో అభివృద్ధి చెందుతుందో లేదో తెలియదు, నీ వ్యాపారం బాగుపడుతుందో లేదో తెలియదు, ఎక్కడ సేవ ప్రారంభించావు ఈ సేవ అవుతుందో లేదో కూడా తెలియదు. కానీ ఈ సేవలో నీ కుటుంబంలో నీ భర్త చేస్తున్న, నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారంలో అవమానాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇరుకులు, ఇబ్బందులు ఉన్నా దేవుని మాటపై ఆధారపడినవాడు నమ్మకమైన వాడు. అలాగా ఆధారపడిన అబ్రహాము మన కళ్ళ ముందు ఉన్నాడు. అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవునిపై ఆనుకున్నాడు, నమ్మకించాడు. మరి మీరు గమనించండి, ఎంతగా అంటే సారా గర్భము మృతతుల్యమైపోయిన గర్భంలో కూడా దేవుడు గర్భఫలం అనుగ్రహించిన గొప్ప మరి కార్యాన్ని చూడగలిగాడు అబ్రహాం. అంటే అర్థమేంటో తెలుసా? అబ్రహాం నిరీక్షణకు ఆధారం ఉన్నప్పుడు అబ్రహాం యెహోవాని నమ్మాడు. ఈరోజు నీ సేవలో, నీ సంఘంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో, వ్యాపారాలలో, ఎందులోనైనా కావచ్చు, నీవు నిరీక్షణ లేని అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని నేను అబ్రహాము దేవుడిపై ఎలా ఆనుకొని నమ్మకించాడో అలా నమ్మకించినప్పుడు దేవుని స్వర కార్యాలు మన కుటుంబాల్లో, మన వ్యాపారాల్లో, మన సంఘాల్లో, మన సేవల్లో చూస్తాం. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితం మన కళ్ళ ముందు ఉంది. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఆయన వాక్యంతో బలపరిచినప్పుడు ఆ వాక్యం ద్వారా మనము దేవుని చిత్తాన్ని మనం వెతికితే చాలా అద్భుత కార్యాలను మనం చూస్తామని నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. నమ్మకమైన వ్యక్తులలో బైబిల్ గ్రంథంలో మరొక వ్యక్తి మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ఆయన దానియేలు జీవితాన్ని మనం గమనించుకుంటే, మరి బబులోనులో చాలా మరి ప్రతికూల పరిస్థితిలో రాజు ఆజ్ఞ జారీ చేసి దేవుణ్ణి ఆరాధించకూడదు, నన్నే ఆరాధించాలని చెప్పినప్పటికి కూడా, అలాంటి ప్రతికూల పరిస్థితిలో కూడా మరి బబులోనులో దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు మరి దానియేలు ఆయన నామ మహిమ కొరకు నిల్చున్నాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో దానియేలు లాంటి పరీక్షలు, వ్యతిరేకతలు వస్తాయి. కానీ మనం కృంగిపోకూడదు, కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి.
దానియేలు ఆయన కృంగిపోలేదు. ఒకటి, ఆయన్ని మరి దానియేలుని సింహాల బోనిలో వేసేసినప్పటికీ కూడా అతనేమి కృంగిపోలేదు, ప్రార్థన మాత్రం ఆపలేదు. దీని అర్థం ఏమిటి అంటే, నీ జీవితంలో, నీ కుటుంబంలో అవరోధాలు, ఆటంకాలు రాక మానవు. దానియేలు జీవితంలో ఆటంకాలు రాలేదా? సింహాల బోనిలో వేసేసినందుకు వచ్చే ఈరోజు ఇక్కడ సేవ చేస్తున్నామని, దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నామని, రేపు మనల్ని చెరసాలలో వేయొచ్చు, జైల్లో పెట్టొచ్చు, స్టేషన్లో కూడా పెట్టొచ్చు. కానీ ఎందులోనే పెట్టినా దానియేలు వలె ఆయనపై ఉంచిన నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. నమ్మకం ఉంచు వానికి మెండైన దేవుళ్ళు కలుగునని సామెతల గ్రంథకర్త 28వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నాం కదా. మరి ఈరోజు దానియేలు జీవితం మన కళ్ళ ముందు ఉంది. సింహాలు బోన్లు వేసిన దానియేలుతో దేవుని యొక్క సన్నిధిని మనం చూడలేదా? ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని ఏం లేదు. కానీ ఈరోజు అబ్రహాముతో ఉన్న దేవుడు, దానియేలుతో ఉన్న దేవుడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. హల్లెలూయా. అది నువ్వు నమ్మితే దేవుని కొరకు ఏ స్థితిలోనైనా స్తుతి పాట పాడగలిగే దేవుని సన్నిధిని అనుభవించి ఆయన కొరకు బ్రతుకుతామని నేను దేవుని సేవకుడిగా ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు కలుగును అన్న మాటకి ఒక గొప్ప ఉదాహరణలు మీ కళ్ళ ముందు పెట్టాను. ఒకళ్ళని యోసేపుని మీ కళ్ళ ముందు పెట్టాను, 2 అబ్రహాముని మీ కళ్ళ ముందు పెట్టాను, 3 దానియేలు మీ కళ్ళ ముందు పెట్టాను. ఆఖరిగా కొన్ని విషయాలు చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఏమిటంటే, మరి నమ్మకత్వానికి ఆటంకాలు ఉంటాయి. నీ నమ్మకత్వానికి ఆటంకాలు ఉంటాయి. ఇవి తెలియకపోతే నమ్మకత్వంలో ఎలా బ్రతకాలో నీకు నాకు తెలియదు. నమ్మకత్వానికి ఆటంకాలు, ఒకటి నమ్మకత్వం అంటే ఏంటో చెప్పాను, చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండాలని చెప్పాను. 3వది ఏంటి అంటే, నమ్మకమైన వాడికి మెండైన దీవెనలు ఉంటాయని బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను, అబ్రహాముని, యోసేపుని, దానియేలుని మీ కళ్ళ ముందు ఉంచాను. ఈ సమయమందు మీలో నమ్మకత్వానికి, నమ్మకంగా బ్రతకకుండా ఉండడం కొరకైనా ఆటంకాలు కొన్ని మీ ముందు ఉంచాలని దేవుని సేవకుడిగా ఆశపడుతూ ఉన్నాను. ఒకటి ఏమిటి అంటే, ఈ ఇహలోకపరమైన ఆశలు దేవుని యందు నమ్మకంగా మనల్ని ఉంచడానికి అనుకూలత ఉండదు. మనం ఉండలేము. ఎందుకంటే నేత్రాశ. కానీ ఏముందలే, ఒకసారి చూసేస్తే తప్పే ఉంది అనుకుంటాం. కానీ దేవుని ఎదుట ఉన్న నమ్మకత్వాన్ని మనం కోల్పోతాం, పరిశుద్ధతను కోల్పోతాం, పవిత్రతను కోల్పోతాం. మరి ఈ వాక్యం వింటున్నా నీతో నాతో ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు లోకాశలని, నీ నేత్రాశని, ధనాశని, వ్యభిచారాశని జయించి దేవుని కొరకు బ్రతుకుతున్నామా లేదా అనేదే ఈ సమయంలో మనం పరిశీలించుకొని పరిశుద్ధాత్మ దేవుని ఎదుట పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నమ్మకత్వానికి, నీ నమ్మకత్వమైన భక్తికి ఆటంకం. ఒకవేళ నువ్వు నమ్మకస్తుడిగా లేకపోవడానికి కారణం ఈ లోకాశయ అయితే ఇప్పుడే ఒప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోవాలని నేను దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. 2వది, ఇది చాలా వేదనకరమైన విషయం ఏంటంటే నిరుత్సాహం. అదేంటి అంటే, ఎంత నిరుత్సాహం అంటే, నీ దేవుడు ఏమైనని నీ కుటుంబకులే నిన్ను అంటారు. 2వది, నీ పేటోళ్ళు నిన్ను అంటారు. నువ్వు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు, నీ 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 భర్త జీవితంలో ఏ మార్పు వచ్చింది, అది నీకెంత నిరుత్సాహాన్ని కలిగజేస్తుంది. నువ్వు ఇన్ని ప్రార్థనలు చేస్తున్నావు కదా, ఎందుకు నీ ఇంట్లోనే ఈ సమస్య ఉంది, నీ కొడుకు ఎందుకు మారలేదు, నీ కూతురు ఎందుకు బాగుపడలేదు, ఎందుకు నువ్వు ఇంత సేవ చేస్తున్నావు కదా, నీకు ఎందుకు ఇన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు అని అనేకులు మనల్ని అంటారు. అది నిరుత్సాహానికి గురి చేస్తుంది. అప్పుడు మన నమ్మకత్వాన్ని మనం కోల్పోవడానికి వీలు లేదని. 1 లోకాశలు, 2 నిరుత్సాహం. ఈ 2వ విషయాన్ని ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటుంది. ఎందుకులే ఎంత భక్తి చేస్తున్నాం, ఎందుకులే ఎంత ప్రార్థన చేస్తున్నాం. ఈ నిరుత్సాహం నిన్ను నీ నమ్మకత్వంలోంచి పడద్రోసిందేమో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ సమయంలో నీవు భక్తి చేస్తున్న నీ భక్తిలో పడిపోవడానికి కారణం ఈ నిరుత్సాహమేమో. ఎందుకులే ఇన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వెళ్తున్నాం, కానీ నాకేంటి ప్రయోజనం, నా ఇంట్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి, నా బ్రతుకులో ఏమీ మారలేదు. కానీ
ఇన్ని ప్రసంగాలు విన్న నీవే నిరుత్సాహానికి గురైపోతే, ఇన్ని ప్రార్థనలకు వచ్చిన నీవే నిరుత్సాహానికి గురైపోతే, ఎన్నో మార్లు కన్నీళ్లతో యేసయ్య పాదాలు కడిగిన నీవే నిరుత్సాహానికి గురైపోతే, ఇంకా యేసయ్య అంటే ఎవరో తెలియని వ్యక్తులకి యేసయ్య ఎదుట యేసయ్య కొరకు బ్రతికే బ్రతుకును ఎవరు చూపిస్తారు? ఒకసారి ఈ సమయంలో నువ్వు నేను ఆలోచించుకోవాలని దేవుని సేవకుడికి మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరుత్సాహం నిన్ను కృంగదీస్తుంది. నిరుత్సాహం ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో, భక్తిలో, పరిశుద్ధతలో, యథార్థతలో నిన్ను పడద్రోయొచ్చు, కానీ ప్రభు ప్రేమ నిన్ను వెంపడిస్తూనే ఉంటుంది. ప్రభు ప్రేమ నిన్ను వెంటాడుతూనే ఉంటుందని నేను ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ ప్రేమ కలిగిన తండ్రే ఈ సమయంలో నీతో నాతో మాట్లాడి బలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు. మూడో విషయాన్ని గమనిస్తే, నమ్మకత్వానికి ఆటంకాలు. మూడో విషయం ఏంటంటే శోధనలు. అపవాది అయిన సాతాను నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేస్తుంది. నీ కొడుకే, నీ కూతురే, నీ పేటవారే, నీ కుటుంబీకులే, నీ రక్త సంబంధికులే నీకు శత్రువులై నిన్ను అవమానిస్తారు, నిన్ను బాధ పెడతారు, నిన్ను దుఃఖ పెడతారు. అయినప్పటికీ నీ నమ్మకత్వమైన భక్తిలోంచి నువ్వు పడిపోకుండా ఉండాలి అంటే నువ్వు రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యాన్ని ధ్యానించాలి, రోజు వ్యక్తిగత ప్రార్థనలో పడిపోకూడదు, రహస్య ప్రార్థనలో కురింగిపోకూడదు, ఉపవాస ప్రార్థనలో జారిపోకూడదు, సహవాస ప్రార్థనకి దూరం అవ్వకుండా ఉన్నప్పుడు నువ్వు ఈ శోధనలు జయించగలవు. ఒకటి నేను చెప్పాను లోకాసలు. రెండు, ఆటంకాలలో నమ్మకత్వం. నిన్ను దేవునిలో నమ్మకస్తులుగా లేకుండా చేసే ఆటంకాలలో ఒకటేమిటి అంటే లోకాసలు, రెండేమిటి అంటే మరి నిరుత్సాహము, మూడేమిటి అంటే శోధనలు. ఎందుకంటే ఆ శోధన నీ జీవితాన్ని దేవుని చిత్తం వైపు నడిపిస్తుంది. ఈరోజు ఒక శోధన వచ్చిందంటే నువ్వు దేవునితో ఉంటావు. ఒకవేళ అన్ని అనుకూలత ఉండి, అవకాశం ఉండి, ధనం ఉండి, నీకు భుజబలం, ధనబలం, కుటుంబ బలం, అన్ని బలాలు నీకు ఉన్నప్పుడు యెహోవాయే నా బలమని నువ్వు ఎలా అనగలవు? అనలేవు. అందుకని దేవుడు చెప్పాడు, శోధన సహించేవాడు ధన్యుడు. నువ్వు ధన్యకరమైన భక్తి జీవితాన్ని జీవించాలి అంటే నీ జీవితంలో శోధన రాక మనవు ఆ శోధనలు సహించే, ఆయన సన్నిధిని ఆశ్రయించే ఆత్మీయ అనుభవాన్ని నేను కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నాలో నమ్మకత్వంలో ఉండకుండా ఆటంకపరిచే ఆటంకాలు. ఒకటి లోకాసలు, రెండు మరి నా నిరుత్సాహము, మూడు శోధనలు. ఈ విషయాలన్నీ కూడా మీరేమీ మర్చిపోవద్దు. మీ మనసులో దాన్ని బహు జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని యేసయ్య సన్నిధిలో మనం ఏం చేయాలంటే మనము ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండాలి. రెండోది బైబిల్ని చదివి ధ్యానించే విషయంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. మూడు, సంఘ సేవలో నమ్మకత్వం కలిగి ఉండాలి. కుటుంబ ప్రార్థనలో నమ్మకత్వం కలిగి ఉండాలి. మన పరిశుద్ధమైన జీవితంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. కుటుంబ బాధ్యతలో మన నమ్మకత్వం కలిగి ఉండాలి. అతి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న మనందరికీ ఈ మాటలు ఏమంటున్నా ప్రతి ఒక్క జీవితానికి ప్రభు అనుగ్రహించి ఆయన నామ మహిమ కొరకు మండే జ్యోతులుగా పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన వాడు తండ్రి. నాయనా ఇప్పటి వరకు వాక్యమైన నీతో ఉండే గొప్ప కృప మా మట్టి పురుగు వంటి మానవులకి ఇచ్చావు తండ్రి. వాక్యమైన దేవుడా, అయ్యా మమ్మల్ని మండించండి, వెలిగించండి. నా తండ్రి, ఈరోజు వరకు మా ప్రార్థనలో నమ్మకస్తులుగా లేము, పరిశుద్ధతలో నమ్మకస్తులుగా లేము, భక్తిలో నమ్మకస్తులుగా లేము నాయనా. నా తండ్రి, పరిశుద్ధ గ్రంథం ధ్యానించే విషయంలో నమ్మకస్తులుగా లేము ప్రభా. నీ చిత్తం నెరవేర్చే విషయంలో నమ్మకస్తులుగా లేము ప్రభా. సంఘ సేవలు నమ్మకస్తులుగా లేము, కుటుంబము ఎడల నమ్మకస్తులుగా లేము నాయనా. నీ సన్నిధి ఎడల నమ్మకస్తులుగా లేము నాయనా ప్రభా. నా తండ్రి, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన నీ మాటలకై స్తుతిగణ మహిమలు ఆరోపించుకుంటూ ప్రేమ కలిగిన తండ్రి యేసు ప్రభా, నీ కొరకు నాయన నీలో
నీ కొరకు జీవించే నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన సేవకుడిగా, నమ్మకమైన పరిచారకుడిగా ఉండే కృప నాకు దయచేయమని నాయన. సాధన, శ్రమలు, తుఫానులు ఎదురైనప్పటికీ మేము కృంగిపోకుండా, పడిపోకుండా నమ్మకంగా ఉండే కృప మాకు దయచేయండి. ఈ వాక్యం సెలవిస్తుంది కదా నాయన. అయ్యాక మరి సామెతల గ్రంథము